కాంగ్రెస్ బీజేపీ మోసాన్ని ఎండగట్టేందుకే దీక్ష చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ నెల 4, 5, 6న ఇందిరా పార్క్ వద్ద 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసమే దీక్ష చేస్తున్నామంటున్న జాగృతి అధ్యక్షురాలు కవితతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. 42% రిజర్వేషన్ల సాధనలో భాగంగా 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మనతో ఉన్నారు. మాట్లాడదాం. ఏంటి మేడం దీక్ష చేయడానికి గల కారణం ఏంటి? ఆర్డినెన్స్ పై సంబరాలు చేసినటువంటి కవిత ఒకేసారిగా 72 గంటల పాటు దీక్ష కూర్చుంటుంది గల కారణాలు? ఏ ఉద్యమం చేసినా కూడా చిన్న చిన్న విజయాలు వచ్చినప్పుడు వాటిని అప్పటికప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ విజయ ఫలాలు అందుకోవడంలో ఆలస్యమైనప్పుడు ఉద్యమించాలనేటటువంటిది తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే మేమందరం కూడా నేర్చుకోవడం జరిగింది. మొన్న తెలంగాణ జాగృతి ఒత్తిడి వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ పెట్టినప్పుడు ఇమీడియట్గా సొల్యూషన్ వస్తుందని చెప్పి మేము భావించినాం. ఎందుకంటే ఆర్డినెన్స్ అనేది ఎమర్జెన్సీ కోసం ఇస్తారు. ఆ ఎమర్జెన్సీ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ని కూడా భారతీయ జనతా పార్టీ తొక్కిపెట్టడం అనేది తెలంగాణ బీసీలను మోసం చేయడమని నేను భావిస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఆర్డినెన్స్లో 42% మరి ముస్లింలు ఉన్నారా లేదా అనేటటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్ని మోసం చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టే మళ్ళీ ఒకసారి ఉద్యమించాలి. ఆ ఉద్యమం అనేది సత్యాగ్రహంలాగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, గాంధేయ మార్గంలో ఉండాలని చెప్పి నిరాహార దీక్షకు 72 గంటలు మేము పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ యొక్క నిరాహార దీక్షకు సంబంధించి పార్టీల మద్దతు కోరారా? ఎవరెవరు వివిధ సంఘాలు మీకు మద్దతు ఇస్తున్నారా ఈ దీక్షకు? చాలా మందిని మద్దతు కోరడం జరిగిందండి. కలిసి వచ్చేటటువంటి పొలిటికల్ పార్టీస్ని, ప్రజా సంఘాలని, వ్యక్తులని, సంస్థలని అన్నింటినీ కలుపుకొని కూడా ముందుకెళ్తాము. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. జిల్లాల నుంచి, గ్రామాల నుంచి చాలామంది ఫోన్ చేసి స్వచ్ఛందంగా మేమే వస్తాం మీ దగ్గరికి, 4 డేస్లో ఏదో ఒక రోజు వచ్చి వెళ్ళిపోతామని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో మంచి సపోర్ట్ వస్తుందండి. ఇష్యూలో కనీసం ఒక్క ముందడుగు పడడానికి నా దీక్ష పనికొచ్చినా కూడా బాగుంటుందని భావిస్తున్నాను. యాక్చువల్గా బీసీలకు సంబంధించి చాలామంది ఈ అంశాన్ని రాజకీయ కోణంలో మాత్రమే, అంటే బీసీలను ఓట్ల కోసమే వాడుకున్నారని చూసాం. కానీ 72 గంటల పాటు వాళ్ళ కోసం నిరాహార దీక్ష చేసేందుకు పూనుకున్నారంటే మామూలు విషయం కాదు. మరి పర్మిషన్ వచ్చిందా దీనికి? అంటే ప్రధానంగా ఒక్కటండి, ఇప్పుడు మాకు తెలంగాణ జాగృతి నుండి మొదటి నుండి కూడా ఉన్న అలవాటు ఏంటంటే ఒక ఉద్యమ సంస్థగా ఆవిర్భవించినటువంటి మేము ఏదైనా ఇష్యూని పట్టుకుంటే కొన్నేళ్ల దాకా ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 48 గంటల పాటు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీ బెడ్లో పెట్టాలని పోరాటం చేసినాం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే 48 గంటల దీక్షకు పర్మిషన్ ఇచ్చింది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కూడా పర్మిషన్ ఇవ్వకుండా తాత్సరం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. వారిని కోరుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు, మేమే అన్నం తింటలేము, మేమే నీళ్ళు తాగుతలేము. 72 గంటలు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాము, శాంతియుతంగా చేస్తున్నాం, గాంధీ గారు చెప్పిన మార్గంలో చేస్తున్నాం. కాబట్టి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. వారు పర్మిషన్ ఇవ్వకుండా డీలే చేస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా రేపు లంచ్ సమయంలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. సో వారి పర్మిషన్ కోర్టు అన్న ఇస్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పదే చెప్తూ వస్తుంది బీసీలకు కవితకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అని చెప్పేసి కూడా ఆరోపణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గతంలో చేశారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అసలు బీసీలకి కవితకు ఉన్న సంబంధం ఏంది? ఎందుకు బీసీలని, అంటే మేము బీసీ రిజర్వేషన్ తీసుకొస్తే కవితకి మధ్యలో ఈ విధంగా బీసీలు వెనకేసుకొని ఓట్ల కోసం మరొకసారి రాజకీయం చేస్తుందనే ఆరోపణలు కూడా మీ పైన. అంటే నిజంగా దురదృష్టకరం అండి. ఇటువంటి కురుచ్చగా ఆలోచించే నాయకులు పిసిసి లాంటి పదవుల్లో ఉండి ప్రజా ఉద్యమాలు చేసే వాళ్ళని అవమానపరచడం అన్నది కరెక్ట్ కాదు. 1. 2, సామాజిక ఉద్యమాలు ఎవరన్నా చేపట్టవచ్చు. ఆనాడు మరి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు రిజర్వేషన్లు ఇచ్చినారు బీసీల కోసం. ఆయనైతే బీసీ కాదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు బీసీల కోసం, ఆయన కూడా బీసీ కాదు. మరి ఆయన నేనెవరు అని అడిగితే రాహుల్ గాంధీ ఎవరు అని కూడా మేము అడుగుతాం కదా. సో అంశాలు ఒకసారి మాట్లాడే ముందు 3 వేలు మన వైపు చూపిస్తుంది అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మహేష్ అన్న కానీ ఇంకెవరన్నా మాట్లాడితే బాగుంటుంది. అల్టిమేట్గా నేను బలంగా మొదటి నుంచి నమ్మేది ఒకటే, మహిళల సమస్యలు మహిళలే మాట్లాడుకోవాలి, బీసీల సమస్యలు బీసీలే మాట్లాడుకోవాలి, ఆదివాసీల సమస్యలు ఆదివాసీలే మాట్లాడాలంటే ఈ దేశంలో ఒక ముందడుగు కూడా పడదు, ఒక ఉద్యమ నిర్మాణం కూడా జరగదు, ఎవరికి కూడా హక్కులు రావు. మేము మహిళా బిల్లు కోసం పోరాటం చేసినప్పుడు ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసినాం, అందరూ కూడా వచ్చి మద్దతు ఇచ్చారు కాబట్టి ఇలా మహిళా బిల్లు వచ్చింది. బీసీ బిల్లు కోసం ఫైట్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అగ్రవర్ణాలతో సహా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్రజాస్వామ్యంలో ఒక ముందడుగు పడాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తేనే ఈ బీసీ బిల్లు సాధ్యమవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు వేయడం ద్వారా వాళ్ళే ప్రజల్లో చులకనవుతారు తప్పితే నాకైతే నష్టమేం లేదు.
అంటే ఈ నెల 6వ తారీఖు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరుతుంది, ధర్నా కూడా చేస్తుంది. ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత ఇంతవరకు గవర్నర్ని కలవలేదు, మరి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? ఇదే కదా వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా కలిసి ఆడుతున్న నాటకము. ఈ యొక్క వారిద్దరి యొక్క కుయుక్తిని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయడం కోసమే ఈ ధర్నా చేస్తూ ఉన్నాము. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు బీసీలలో 42% ముస్లిం పాపులేషన్ ఇంక్లూడ్ చేశారా లేదా చెప్పడం లేదు. ముస్లిమ్స్ కూడా మరి వారికి రావాల్సిన హక్కు రావాల్సిందే కదా, అది కూడా వాళ్ళకి క్లారిటీ ఇస్తలేరు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ కాంగ్రెస్ ఏం చెప్పకముందే ముస్లింలకి ఇందులో ఉంది కాబట్టి మేము ఇయ్యమని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వీరు ఇద్దరి యొక్క వైఖరిని ప్రజల ముందు తేటతెల్లం చేయడానికి ఈ దీక్ష పనికొస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఈ దీక్షలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి బీసీ నాయకులు పాల్గొంటారా, వాళ్ళని ఆహ్వానించారా? అందరికీ ఓపెన్ ఇన్విటేషన్ అండి. దీక్ష అనేటటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటటువంటి ఉద్యమము. దాంట్లో ఉద్యమంలో బొట్టు పెట్టి ఫంక్షన్ పిలిచినట్టు పిలువరు. ఉద్యమం అంటే గుండె కదిలిన ప్రతి ఒక్కరు రావాలి, బీసీల కోసం కొట్టుకునే ప్రతి ఒక్క గుండె కూడా రావాలి. అందులో రిస్ట్రిక్షన్ ఏముంటుంది? పైగా నేనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీని, సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాకుండా ఎందుకుంటారు? డెఫినెట్గా వస్తారు, అందరికీ ఆహ్వానం ఉంటుంది. పర్మిషన్ 72 గంటల పాటు ఇవ్వకపోతే కార్యాచరణ ఎమ్మెల్సీ కవిత ఏ విధంగా తీసుకోబోతుంది? కోర్టుకి వెళ్ళామండి ఆల్రెడీ. కోర్టు తప్పకుండా సపోర్ట్ చేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. న్యాయస్థానంపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. పైగా మా తెలంగాణ జాగృతి నుంచి ఎప్పుడు ఏ ఉద్యమాలు చేసినా కూడా చాలా శాంతియుతంగా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి టైం లిమిట్ని రెస్పెక్ట్ చేస్తూ అందులోనే మా అంశాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ ఒకసారి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 72 గంటలు మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే 112 కులాలు ఉన్నారు బీసీలలో, వారందరినీ కూడా రోజుకు 40 మందిని మాట్లాడిస్తే కూడా 3 రోజుల సమయం సరిపోతుంది. వారి ద్వారా వారి బాధను చెప్పుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతాను. థ్యాంక్ యూ మేడం. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. అందుకు బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా 72 గంటల పాటు రేపటి నుంచి 4, 5, 6 తారీఖు తేదీలలో ఖచ్చితంగా నిరాహార దీక్ష చేసి తీరుతానని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుంటున్నాం, పర్మిషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్.